స్టెప్ బై స్టెప్ ఎక్కుతూ ఉంటే ఒక మెట్టు నుంచి మరొక మెట్టుకు, ఒక కృప నుంచి మరొక కృపలోనికి మనము ఆ కృపను మనం తీసుకుంటూ ఉంటే ఆ క్రీస్తుతో మనం చేసే యాత్ర ఎలాగుంటుందంటే అది రమ్యముగా ఉంటుందంట. హల్లెలూయా. ఆ యాత్ర ఎంతో ప్రియముగా ఉంటుందంట. ఆ యాత్ర అది దేవుని యొక్క మహిమను మనము ఎప్పుడు పరిశుద్ధుడు అని దేవునికి కృతజ్ఞతలు మాత్రమే మన నోటి నుంచి వచ్చే విధముగా ఈ యాత్రను దేవుడు మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచాడట. హల్లెలూయా. అందుకని ఇశ్రాయేలీలు వారు ఐగుప్తు దేశంలో నుంచి కనాను దేశంలోనికి వెళ్ళే సమయంలో వారు చేశారు చూడండి యాత్ర, కనాను దేశపు యాత్ర. ఆ యాత్రలో వారికి వెళుతున్న సమయంలో వారి వస్త్రములు మాసిపోలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు, వారిలో ఒక్కడు కూడా బలహీనుడు ఎవ్వరు కూడా లేరంటండి. హల్లెలూయా. చూసారా, దేవునితో మనము చేసే యాత్ర అలాగే ఉండాలి ఈ భూమి మీద. దాని కొరకే దేవుడు సిలువలో ఆయన తన రక్తాన్ని మన కొరకు కార్చి ఉన్నాడు. అందుకని నా ప్రియమైన వాళ్ళారా, యేసయ్యతో మనము కలిసి జీవించే యాత్ర అది ఎంతో రమ్యముగా మన జీవితంలో మన ముందు మన కళ్ళకు కనిపించాలి. అది మాత్రమే మనము చూడాలి. ఆ యాత్రలో మనము సంతోషాన్ని అధికము చేసుకోవాలి. అందుకని మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయము 8-9 వచనంలో ఏముంటుందంటే, చెప్పనా శక్యము కానీ మహిమయుక్తమైన సంతోషము మనము ఈ యాత్రలో మనము దేవునితో కలిసి జీవించి ఈ యాత్రలో ఆ సంతోషాన్ని మన హృదయంలో నుంచి మనము బయటకు తీయాలంట. హల్లెలూయా. చెప్పనా శక్యము కానీ మహిమయుక్తమైన సంతోషము ఆ రక్షణ ద్వారా దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ రక్షణలో దేవుడు మన కొరకు దాచిపెట్టి ఉంటున్నాడు. దాని కొరకు మన యొక్క అడుగులను మనం స్థిరపరచుకోవాలి. దాని వైపు మన యొక్క రక్షణ అనుభవాన్ని మనం పెంచుకుంటూ పోవాలి.